మరి గోపికి మళ్ళా ఇంకో 10 లక్షలు ఇచ్చినట్టు వారి భాగస్వామి చేత ఇప్పించారు. అంటే వ్యాపార భాగస్వాములు ఉంటారు కదా సార్, వాళ్ళతో మళ్ళీ 20 లక్షలు చెరి 10 లక్షలు. అంటే నీ నియోజకవర్గంలో స్టోన్ క్రషర్స్ నిర్వహించాలంటే ముడుపులు, ఇసుక క్వారీలు నిర్వహించాలంటే ముడుపులు, పెద్ద ఎత్తున ఎలా వీళ్ళు ముడుపులు వసూలు చేశారో. మట్టి దోపిడీ, ఇప్పుడు ఆ వల్లభనేని వంశీ కేసు అదే కదా. ఏది నిన్న గుడివాడలో మళ్ళా 100 కోట్ల మట్టి దోపిడీ అని. అంటే మట్టి మాఫియా, అసలు ఇసుక మాఫియా, అసలు ఒక పెద్ద మాఫియా రాజే వీళ్ళు ఏర్పాటు చేశారని కదా కంటిన్యూ అవుతుంది. కేంద్ర పెద్దలందరూ కూడా విమర్శించింది. దీనిపైన ఇవాళ మరి హైకోర్టు ఆదేశించింది. ఏంటి, పిల్లి కోటి అనేవాడిని తీసుకుపోయి చిత్రహింసలు పెట్టారు. ఆ వీడియో ఏదో ఈమెకు చూపించినట్టుగా ఆ రోజు అసలు హైకోర్టే ఆదేశించింది కేసు కట్టమని. ఎవరిపైన? రజనీ పైన. ఇవాళ గవర్నర్ ఆమోదించారు. ఏంటి, ఈమెని అడిగితే మరి మంత్రిగా చేసింది యాంటీ కరప్షన్ కింద పెట్టాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసు కాబట్టి అవసరం లేదేమో సార్. అయినా వీళ్ళు అడగాల్సినట్టుగా ఏదో అడిగారు. అనుమతి ఇచ్చారని కూడా అంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ కేసు ఇప్పుడు మనం చూసాం. కవిత అరెస్ట్ ఇక్కడ తెలంగాణలో, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూతురు అక్కడ ఏది లిక్కర్ విషయంలో 100 కోట్లకే అక్కడ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా మంత్రిగా రజనీయ అరెస్టు. ఇప్పుడు రోజా ముందు అరెస్ట్ అవుతారా, రజనీ అరెస్టా? ఇప్పుడు వీళ్ళ మధ్య ఒక పోటీ నడుస్తుంది. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర రోజా అదో పెద్ద స్కామ్, 119 కోట్లు అంట. సిద్ధార్థ్ రోజా. అరే 119 కోట్లలో క్రీడాకారులకు ఇచ్చిన ప్రైజ్ మనీ అంతా 19 కోట్లు అంట. అంటే 100 కోట్లు 35 కోట్లు పబ్లిసిటీ ఖర్చు పెట్టారు అంతే. అరే 34 కోట్లు టీషర్ట్లకి లేకపోతే హోర్డింగ్లకి ఫ్లెక్సీలకి ఖర్చు పెట్టారని. ఏది జగన్ బొమ్మలు. వైజాగ్లో ఏదో చిన్నగా దానికి సంబంధించి ఓపెనింగ్ క్లోజింగ్ సెరమనీకి సంబంధించి కూడా బయట నుంచి ఎక్కడో అక్కడి నుంచి తీసుకొచ్చారు దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి. అంటే మీరు చెప్పిన ఆ సభకే 4 కోట్లు ఖర్చు పెట్టారు. ఏది ముగింపు సభకే 4 కోట్లు ఖర్చు పెట్టారంటే 45 రోజుల్లో 119 కోట్లు మంచినీళ్ళు తాగేసినట్టు తాగేశారు. అసలు ఇప్పుడు ఒక రోజా ఆమెది కూడా ఇదే కేసు. ఏంటి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్ టికెట్ అమ్మేసిందంట. ఆ రోజు ఎవరు భువనేశ్వర అసలు వీడియో సాక్ష్యాధారాలతో సహా ఇచ్చేసింది ఒక దళిత కౌన్సిలర్. రోజా వాళ్ళ తమ్ముడు కుమారస్వామి నాయుడుకి, కుమారస్వామి రెడ్డికి ఇచ్చినట్టుగా వాళ్ళ తమ్ముడికి. అప్పుడు ఏది దగ్గర 70 లక్షలకి ఆ చైర్మన్ టికెట్ అమ్మేసినట్టు, దానిలో 40 లక్షలు ఇచ్చినట్టు. వీళ్ళు గమ్మత్తు ఏంటి తెలుసా, వీళ్ళు రిటర్న్ చేశారు. ఏది తీసుకున్న డబ్బులు రజనీ రిటర్న్ చేశారని, లేకపోతే రోజా కూడా అందులో అమౌంట్ కొంత రిటర్న్ చేసిందని. నాకు ఇంకా 26 లక్షలు ఇవ్వాలని భువనేశ్వరి గోవాల అప్పట్లో సగమే ఇచ్చారంటూ. ఇప్పుడు మహిళా మంత్రులు కాదు వీళ్ళేంటి, మహిళా డాన్లు లాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా పేటరేగిపోయారో.